నమస్తే మాస్టర్స్. గుడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్. ప్రార్థన. ఓ నా అతి పవిత్రమైన నా ప్రియ దైవమా, నన్ను నా గతం నుంచి విముక్తుణ్ణి చెయ్యి తండ్రి. ఓ నా అద్భుత దివ్య సౌందర్యమా, నన్ను అద్భుతాలు చెయ్యడానికి నా గతం నుంచి నన్ను విముక్తుణ్ణి చెయ్యి తండ్రి. నా ఆత్మ ఒక విహంగంగా విహరించడానికి కారణభూతం అయ్యే జ్ఞానం, సంకల్పం అనే ఆ రెక్కలను నా ఆత్మకి ప్రసాదించండి. ఆ క్రమంలో నాకు అడ్డుపడే అజ్ఞానపు అడ్డులు లేనే లేవని నేను సంపూర్ణ స్వేచ్ఛతో ఏ పరిమితులకు లోబడని అపరిమితాన్ని అని నాకు తెలియజేసి గుర్తించగలిగే ఆ అద్భుతమైన మైండ్ని ప్రసాదించండి. అదేవిధంగా అద్భుతమైన, అమూల్యమైన, అతి పవిత్రమైన ఈ శరీరాన్ని కూడా కాపాడండి. అదే క్రమంలో నేను నిద్రాణ స్థితిలో ఉన్నప్పుడు నా శరీరాన్ని హీల్ చేయండి. నా శరీరాన్ని దివ్యత్వాన్ని వ్యక్తీకరించేలా మార్చివెయ్యి తండ్రి. నేను వాంఛించిన వాంఛలకు అనుగుణంగా నా శరీరం అనే ఈ వాహనం మార్పులు చెందేలా చెయ్యి తండ్రి. నిన్ను వ్యక్తపరచడానికి నేర్చుకుంటున్న లాంగ్వేజ్కి సంబంధించిన సమాచారాన్ని అందివ్వు తండ్రి. వీటన్నింటికి సిద్ధంగా ఉండేలా నన్ను సిద్ధం చెయ్యి తండ్రి. నా స్వయం నుంచి నా స్వయానికి నేను విన్నవించుకుంటున్న విన్నపం ఇది. ఇది నేను కావాలి అని కోరుకున్న నా కోరిక. సో బీ ఇట్ టు లైఫ్. తదాస్తు, తదాస్తు, తదాస్తు. పేజ్ నెంబర్ 113, మరణమా అధిరోహణమా చాప్టర్ మాస్టర్ స్టడీ చేస్తాం. మీ శరీరపు వయస్సును గతి మళ్లించి తగ్గించి యవ్వనంలోకి మళ్ళీ మిమ్మల్ని తీసుకువెళ్ళి ఆ స్థితిలోనే శాశ్వతంగా ఉంచుకోగల అద్భుత శక్తి మీ అంతరంలోనే ఇప్పుడే ఇక్కడే సంసిద్ధంగా ఉంది. అది ఎలా? మీ వైఖరిలో కాస్త మార్పు వస్తే చాలు. వృద్ధాప్య మరణాలు మీకు కలగకుండా ఉండాలంటే మీ తీరు కాస్త మారితే చాలు. మీ ధోరణిని కాస్త మార్చుకొని మీ శరీరం శాశ్వతంగా ఉండిపోతుందని మీరు గట్టిగా అనుకుంటే అంతే చాలు. ఈ భౌతిక శరీరం అశాశ్వతమైనది, నశించిపోయేది అని ఈ భౌతిక శరీరం అశాశ్వతమైనది, నశించిపోయేది అని బోధించే అన్ని అభ్యంతరాలను, బోధనలను, విషయాలను మీ అంతరంలోంచి బహిష్కరించండి. ఆ తరువాత మీ శరీరం ఎప్పటికీ అంతమైపోదు. వృద్ధాప్యం అనే మాటను మీ అనుభూతి నిఘంటువులోంచి తొలగించండి. శాశ్వతుణ్ణి అనే సత్యాన్ని మీ అవగాహనలోకి నిక్షిప్తం చేసి ఉంచుకోండి. జన్మదినోత్సవాలను జరుపుకోవడం మానేయండి. అవన్నీ మీ వయస్సు పెంపును గుర్తు చేసే వేడుకలు మాత్రమే. జన్మదినం మీలో ఆనందాన్ని రేకెత్తిస్తూ ఉంటే ఆ ఆనందాన్ని అందుకోండి. కానీ మీ వయస్సు సంఖ్యను తగ్గించి లెక్కిస్తూ మరింత చిన్నవాళ్ళైపోండి. మరణాన్ని వాంఛించని మీకు ఎప్పుడూ మరణం ఎదురవ్వదు. ఎప్పుడూ ఈ వర్తమానంలోనే ఉండండి.
ఇప్పటి ఉనికిని తప్ప ఏ భవిష్యత్తును ఆశించకండి. మీ సంకల్ప మాత్రంతో ఇప్పటి వర్తమానమే శాశ్వతంగా కొనసాగుతూ ఉంటుంది. ఎంతకాలం జీవించి ఉండాలి అన్న తలంపును ఎప్పటికీ చెయ్యకండి. ఎందుకంటే ఎప్పటికీ మీరు జీవిస్తూనే ఉంటారు కాబట్టి. మీ శరీరపు శాశ్వతత్వాన్ని గురించే ధ్యానించండి. అది శాశ్వతమే అవుతుంది. ఎంతో సులభమైన సాధనా మార్గం మొత్తం ఇంతే. మాస్టర్, మీరు ఆత్మ ప్రేమికులు కండి. మీ దేహానికి శుభాశీస్సుల్ని ఇవ్వండి. మీ ఆత్మతోనే మాట్లాడుతూ ఉండండి. అదే శరీరానికి అధిపతి కాబట్టి. యవ్వనదాయక రసాయన స్రవాలను శరీర గ్రంథుల్లోంచి ఊరించమని ఆ ఆత్మనే శాసించండి. మీ వాంఛ ఫలిస్తుంది. మీ శరీరం శాశ్వతంగా ఉండిపోతుందన్న సత్యాన్ని గ్రహించండి. మీ శరీరం శాశ్వతం ఎలా అవుతుందనుకుంటున్నారు? శాశ్వతంగా ఉండమని మీరు పలుకుతున్న మాటల వల్లే. మృత్యు తలంపును, ఆ విధమైన అవగాహనను పూర్తిగా వదిలిపెట్టిన వాడే అమరత్వాన్ని సంప్రాప్తించుకుంటాడు. సమస్త మానవాళి గతంలోనూ భవిష్యత్తులోనూ కాక ఈ ప్రస్తుత వర్తమాన నిత్యత్వంలోనే ఉండగలిగినప్పుడే మృత్యుభయం కన్నా జీవేచ్చే ప్రబల ప్రవృత్తిగా ఉన్నప్పుడే మరణం అనే వెకిలి మాట ఇక్కడి నుంచి తుడిచిపెట్టుకుపోతుంది. మరికొన్ని సంవత్సరాల్లో ఇది జరిగి తీరుతుంది. కాల పరిమాణాలు అప్పుడు ఉండవు కనుక. నిత్య జీవనమే ఓ వాస్తవంగా ఈ ఇలాతలం మీద నెలకొంటుంది కనుక మృత్యు అనే మాటకు ఏ అర్థమూ ఇప్పుడు ఉండదు. ఓ మతిలేని మాటగా అది తయారవుతుంది. మాస్టర్, అధిరోహణాన్ని గురించి మరో ప్రశ్నను కూడా అడగాల్సి ఉంది. పునరుత్థానాన్ని పొందిన తరువాత జీసస్ క్రైస్ట్ పునర్దర్శనం ఈ అధిరోహణ పద్ధతిలోనే జరిగిందా? రామ్తా, జోసెఫ్ తనయుడు అయిన యేసు ప్రదర్శించింది సరిగ్గా ఈ అధిరోహణనే. నేను చేసింది అదే. బుద్ధుడు చేసింది కూడా అదే. ఒసిరిక్కు, ఒమెకా, యూకదు, రాకాబియాలు కూడా ఈ అధిరోహణలనే చేశారు. ఇంకా కొన్ని వేల మంది వాళ్ళ గురించి మీకు ఏమాత్రమూ తెలియకపోయినా ఈ అధిరోహణలను చేశారు. మాస్టర్, మరెందరో ఈ జీవిత కాలంలోనే అధిరోహణను చేయగలుగుతారంటారా? రామ్తా, అతి కొద్ది మందే ఈ జీవిత కాలంలో దీన్ని సాధిస్తారు. అతి కొద్ది మందే ఈ బోధనను వాస్తవంగా స్వీకరించి అర్థం చేసుకొని అభ్యసిస్తారు కనుక. కంటికి అందంగా కనిపిస్తున్నంత వరకే శరీరాన్ని పరిరక్షించుకుంటూ ఉండే వాళ్ళందరూ వృద్ధాప్యాన్నే పొందుతారు. తమ శరీరాలను శిథిలమయ్యే స్థితికే తీసుకువెళతారు. మరణాన్నే పొందుతారు. అప్పుడే వారి కాంతి దేహాలు, ఆత్మ వారి శిథిల శరీరాల్లోంచి విముక్తమవుతాయి. మళ్ళీ జన్మించాలంటే దేహం కోసం గర్భధారణ మార్గాన్ని వాళ్ళందరూ ఆశ్రయించక తప్పదు. మాస్టర్లందరూ ఇలాగే జన్మించాల్సి వస్తుంది. ఇక్కడ వాళ్ళలో ఎంతో మంది మృతినే చెందుతారు. అంతటితో పరిసమాప్తి అయిపోతుందని కాదు అర్థం. ఇప్పటి దేహపు వేషం మాత్రం తొలగిపోతుందని, మరో శరీరాకృతిని వాళ్ళు ధరింపక తప్పదని దీనికి అర్థం. పునర్జన్మను కోరుకుంటున్న వాళ్ళు అధిరోహణానికి తగిన శరీరాలనే ఎంచుకుంటారు. అధిరోహణ పద్ధతే
ఓ వాస్తవంగా ఈ ఇలాతలం మీద అచిరకాలంలోనే నెలకొంటుంది కాబట్టి. మాస్టర్, నాకు పుట్టబోయే బిడ్డ కోసం ఈ శరీరానికి నేనేం చేస్తే బావుంటుందో, దేన్ని స్వీకరిస్తే ఆ శిశువుకు మేలు కలుగుతుందో చెబుతారా? రామ్తా, నా శరీరం చక్కగా ఉందో లేదో అన్న బెంగ పడకుండా ఉండడం కన్నా మీరు మరి ఏమీ చేయనక్కర్లేదు మాస్టర్. మీ శరీరం అందంగా లేదేమోనని దుఃఖించవద్దు. మీ శరీరం అందంగానే ఉందన్న విషయాన్ని చక్కగా గ్రహించండి. మీ తనయుడికి కూడా మీ తనువు అందంగానే కనిపించి తీరుతుంది. మీరు ఎంతో మోటుగా తయారయ్యి ఉన్నా ఆనంద నందడునిగానే మీ బిడ్డ తయారవుతాడు. అర్థమయ్యిందా మాస్టర్? బాగా అర్థమయ్యింది. ఎంతో సంతోషం స్వామి. రామ్త గారు, మంచిది మాస్టర్. మరో విషయం, మీ రక్తం పంచుకుని పుడుతున్న వాడిని సాకుతూ ఉన్నప్పుడు ఏనాడు పెరిగి పెద్దయ్యాక జీవితం మరింత మధురంగా ఉంటుంది అనే మాటను వాడితో అనవద్దు. మరో జీవిని మహాసంకుచితంగా తయారు చేయగలిగే మాట అది. తన జీవితంలోని ప్రతి క్షణము అత్యంత విలువైన కాలమే అన్న అవగాహన ఆ బిడ్డలో ఏర్పడే పరిస్థితులనే మీరు పరికల్పిస్తూ ఉండాలి. ప్రశాంతంగా, తాపీగా ఆ పిల్లవాణ్ణి ఎదగనివ్వాలి. పసితనంలో ఎంతకాలం నిలిచి ఉంచాలని అనుకుంటాడో అంతకాలము పసివాడిగానే వాణ్ణి ఉండనివ్వాలి. అప్పుడే ఓ అద్భుత ఆశీర్వాదంగా మీ బిడ్డకు మీరు తయారై ఆ ప్రియ సోదరుడి జీవితానందాన్ని ఈ తలంలో మీరు కూడా పంచుకుని పరవశిస్తారు. తదాస్తు. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్? థ్యాంక్ యూ నాన్న. శరీరం ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది అంటున్నారు ఆయన. మన మాట వల్లే అది అద్భుతంగా మారిపోతుందని చెప్తున్నారు. మన సోల్ని అడగమంటున్నారు. మన శరీరానికి కావాల్సిన కెమికల్స్ రిలీజ్ చేయమని కూడా మనల్ని అడగమంటున్నారు. ఈ జ్ఞానంలో ఎంతమంది ఉంటారని చెప్తున్నారు? చాలా తక్కువ మందే ఉంటారని చెప్తున్నారు. ఎంతమంది అమరత్వాన్ని సిద్ధించుకుంటారంటే అది కూడా కొంతమంది మాత్రమే. చాలా వివరంగా చెప్తున్నారు. అర్థమవుతుందా మాస్టర్? చాలా తక్కువ మంది తెలుసుకుంటారు ఈ జ్ఞానాన్ని. శరీరంతో ఉండేది కూడా చాలా తక్కువ మంది శరీరంతో వెళ్తారు అని చెప్తున్నారు. బుద్ధుడు కూడా శరీరంతో వెళ్ళాడు మాస్టర్. బుద్ధుడి పేరు కూడా వాడారు, గుర్తుందా మాస్టర్? చదివినప్పుడు బుక్లో. తనకి బుద్ధుడు శిష్యుల్లో ఆనందుడు అంటే చాలా ఇష్టం బుద్ధుడికి. తన శరీరాన్ని వదిలిపెట్టే ముందు ఆ చెట్టు వెనక్కి వెళ్ళి వెనకాలే ఉండి తన ఇంకొక శరీరాన్ని సృష్టించుకుని ఈ శరీరంతో వెళ్ళిపోతాడు మాస్టర్ బుద్ధుడు. రామ్తా గారు చెప్పే వరకు కూడా బుద్ధుడి శరీరాన్ని వదిలిపెట్టే వెళ్ళాడు అనుకున్నాను తప్ప రామ్తా గారు చెప్పే వరకు కూడా తెలియదు మాస్టర్. జీసస్ కూడా అలాగే చేశాడు, శరీరంతో వెళ్ళాడు అని చెప్తున్నారు ఆయన. చాలా తక్కువ మందే ఉంటారని కూడా వివరంగా చెప్తున్నారు మాస్టర్. మిగతా వాళ్ళు కూడా మాట్లాడండి ఎవరైనా మాట్లాడితే. మాధవి మాస్టర్, విన్న పాయింట్లో 2 పాయింట్లు చెప్పండి. మాస్టర్ శ్రీదేవి, వరలక్ష్మి మాస్టర్, కుదిరితేనే మాట్లాడండి మాస్టర్. ఇంట్లో ఇబ్బంది పడవద్దు ఎవరు ఇప్పుడు. లావణ్య, రికార్డ్ ఆఫ్ చేశాను అన్న.